సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈరోజు మాట్లాడుతూ, మూసీ ప్రక్షాళన చేయబోతా ఉన్నాం. హిమాయత్ సాగర్ నుంచి అట్లాగే మన గండిపేట చెరువు నుంచిని బాపుఘాట్ వరకు ఫస్ట్ ఫేజ్‌లో చేయబోతా ఉన్నాం. దీనికి మీరు అనుకూలమా? ప్రతికూలమా? ఏంటి అని ప్రతిపక్షాలను అడుగుతా ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ ప్రక్షాళనకి ఇప్పుడు ఉన్న పలంగా చేయాల్సిన అవసరం ఉందా? నిజానికి 14,000, 15,000 మంది పెన్షనర్లు బాధపడతా ఉన్నారు. చచ్చిపోతా ఉన్నారు. 40 మంది చచ్చిపోయారు. పీఆర్సీ లేదు, డీఏ లేదు, ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు. ఇట్లా రైతులకు సంబంధించి యూరియా కొరతున్నది. వాళ్ళకి ఇబ్బందులున్నాయి. అన్ని వర్గాలు కావాల్సినటువంటి ప్రాథమిక అవసరాలు, కనీస అవసరాలు తీరని ఈ సందర్భంలో మూసీ ప్రక్షాళన అత్యంత అవసరం ఏముంది? ఎవరు అడిగారు మూసీ ప్రక్షాళన? ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే హ్మ్. మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. రాగానే మొదటి మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? హ్మ్. లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా ఇక్కడ వట్టి కుండలు దొరికినాయి అన్నాడు. హ్మ్. అంటే వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఆశ కల్పించి, విశ్వాసం కల్పించి, నమ్మకాన్ని పెంచి, అప్పుల్లో ఉన్నది అని ఊదరగొట్టి జనాల్ని మిస్గైడ్ చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి నిజంగానే అప్పుల్లో ఉంటే, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ట్రాక్ మీదకి తీసుకొచ్చి, ఆదాయం పెంచి, వనరులు సృష్టించి, పెంచిన సంపదను మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు అందరికీ పంచి ఉంటే, ఇచ్చి ఉంటే, మోసం చేయకుండా ప్రగల్భాలే కావునివి వాస్తవమైనటువంటి పరిస్థితి అమల్లోకి వచ్చిందనే విధంగా నువ్వు సకాలానికి రైతు బంద్ వేసి, రుణమాఫీ అందరికీ చేసి, 2,500 ప్రతి మహిళకిచ్చి, ఈ రకంగా నిరుద్యోగ భృతి 4,000 ఇచ్చి, మరి ఏదైతే 5,00,000 రూపాయల కార్డు ఇచ్చిండు ఏది స్టూడెంట్స్కి ఉద్యోగం విద్యా భరోసా. ఆ రకంగా ఇచ్చి, ఒక స్కూటీ ఇస్తారు. స్కూటీ కాదు కదా, ఫీజు రియంబర్స్మెంట్ దిక్కులేదు ఇవాళ. హ్మ్. ఓవర్సీస్ స్కాలర్షిప్ 20,00,000 పోయిన ప్రభుత్వం పెడితే అది లేకుండా పోయింది. సర్కారు దవాఖానాల్లో సహజమైనటువంటి సాధారణ ప్రసవాలు జరగడానికి ఎంకరేజ్మెంట్లో భాగంగా కేసీఆర్ కిట్ను ప్రవేశపెట్టారు. అంటే మంచిని మంచి అనగలగాలి, మంచిలో మంచిని చూడగలగాలి. హ్మ్. నువ్వు రాగానే ఆనవాళ్ళు దుడిచేస్తనే క్రమం లోపల నువ్వు కేసీఆర్ కిట్టు తీసేస్తేవి, రైతు బంధు పేరు మారుస్తేవి, భరోసా అంటివి, 15,000 అంటివి, చివరికి 12,000 ఇస్తేవి, అందులో 2 రైతు బంధులు ఎగ్గొడుతీవి. నువ్వేం చేసినవి ఇవాళ? 2 డిఏలు మై బకాయిలు ఉండే ప్రభుత్వం మారకముందు. హ్మ్. 2 డిఏల్లో 3 డిఏలు ఉంటే, ఒక డిఏ కొరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ పెట్టి నువ్వు ఆపిస్తేవి. అంటే అది వచ్చి ఉంటే ఇంకో 2 డిఏలు పెండింగ్ ఉండేవి. ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత ఏం చేసినావు మరి? 5 డిఏలు, మొన్న ఒకటి 6 డిఏలు పెరిగిపోయినాయి కదా. అంటే ఉద్యోగులకు ఇవ్వాల్సినవి పీఆర్సీ ఎవడిచ్చేదండి పీఆర్సీ? హ్మ్. సంవత్సరాల కొద్దీ పోరాటం చేస్తే వచ్చినటువంటిది పీఆర్సీ. కరుణాకర్ గారు, నేను ఉద్యోగంలోకి వచ్చిన కొత్తలో 1983లో హ్మ్. మా మొదటి ఉద్యోగం ఎస్జిటి ఉపాధ్యాయునికి 932 రూపాయలు. 932 రూపాయల నుంచి 83,000 బేసిక్ పే కావడానికి ఎంతకాలం పట్టిందంటే 2019 వరకు పట్టింది. అంటే సుమారుగా 37 సంవత్సరాల కాలంలో అంచెలంచెలుగా ఒక్కొక్క పీఆర్సీ లోపల ఎదుగుదల వస్తూ ఉంటే జీవన ప్రమాణాలు పెరిగినాయి, జీవితాలు బాగుపడ్డాయి. హ్మ్. అనేక అదంతా కునారు వెళ్ళిపోయింది కదా. ఇలా పీఆర్సీని వదిలేస్తేవి, ఇలా డిఏలు ఎగ్గొడుతీవి, రిటైర్మెంట్ వాళ్ళని ఏడిపియబడుతుంది. హ్మ్. రైతులకు ఏమీ లేదు, విద్యార్థులను ముంచుతీవి, నిరుద్యోగులను ఆగం పట్టిస్తేవి. ఏ జాతి ఏ వర్గం తెలంగాణ రాష్ట్రంలో 2 ఏళ్ల కాలంలో నెత్తి కొట్టుకొని చెప్పు తీసుకొని కొట్టుకున్నారు కదా రైతులు. హ్మ్. పొరపాటున ఓటేసిన ఈ ప్రభుత్వానికి అని మా మూతి పనులు మేము రాలగొట్టుకోవాలని కొట్టుకున్నారు కదా. ఎంత పశ్చాత్తాపం చెందితే ఆ రైతులు ఆ విధంగా బిహేవ్ చేస్తారు? ఇవాళ యూరియా కొరకు లైన్లు, ధాన్యం కొనేటోడు దిక్కు లేడు, అడిగేటోడు లేడు, మందు తెచ్చేటోడు లేడు. ఇవాళ గొర్రెల పంపకం, గొర్రెలే బర్రెలే కేసీఆర్ మొత్తం బంగ్లాలో కూర్చుంటాడు దొర అంటివి. మరి గొర్రెలను అడ్డం పెట్టుకొని అనేక మంది వృత్తి యాదవులు చాలా ఆర్థికంగా నిలదొక్కున్నారు. ఇలా వాళ్ళకి అది లేకుండా చేస్తే మొన్న అంటున్నారు 5 కోట్ల చేప పిల్లలు వేసినామని. సరే వేస్తే వేసి ఉండొచ్చు. అంటే మంచి పథకాలను కొనసాగిస్తూ నీ ఆలోచన కుదట్టిన నీ మేనిఫెస్టోల అంశాలను కూడా నువ్వు అమలు చేసుంటే నేను ఎవ్వరిని రానియా, దరిదాపులో కూడా రాని, అధికారంలో నేనే ఉంటా అనేటువంటిది మొన్న వాళ్ళ కొడంగల్ మీటింగ్లో మాట్లాడాడు. సంతోషం నాయన, నువ్వే ఉండు, కానీ ఎప్పుడు ఉంటావు? హ్మ్. రైతుల, ప్రజల, సబ్బండ వర్గాల, వర్ణాల, విద్యార్థుల, నిరుద్యోగుల ఆశీర్వాదం పొందినప్పుడు, అందరి మెప్పు పొందినప్పుడు కదా నేను అందరు కావాలని కోరుకునేది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఏర్పడ్డ కాడ నుంచి 2 సంవత్సరాల కాలంలో మొత్తం డైవర్షన్ పాలిటిక్సే. హ్మ్. అనేక రకాలైనటువంటి సమస్యలు అవసరం లేని అసందర్భంగా ముందుకు తీసుకొచ్చి, ఆ ఉన్నటువంటి సమస్యను ప్రభుత్వం సమాధానం చెప్పి పరిష్కరించే దాని నుంచి బయటపడడం కోసం డైవర్ డైవర్షన్ పాలిటిక్స్ చేసే దాంట్లో భాగంగా అర్ధాంతరంగా మూసి ప్రక్షాళన అనే దాన్ని ముందుకు తీసుకొచ్చింది. దానికి ఏం పేరు చెప్పినట్టు సుందరీకరణ అన్నారు.
సుందరీకరణ అవసరం లేదు, ఉన్న బతుకులు ఉన్నాయి కదా, మూసీలో ఉన్నటువంటి ఒడ్డులకు ఉన్నటువంటి వాళ్ళ జీవితం ఒడ్డున పడేయకుండా మూసీలో ఎందుకు పారేస్తున్నారు, ఆగమైపోతున్నారు కదా అని సమాజం నుంచి బాగా వ్యతిరేకత వచ్చినాక కాదు కాదు దీన్ని పునరుద్ధరి రిజువనైజేషన్ అన్నారు. అంటే పునరుద్ధీకరణ లేకుంటే శుద్ధి చేస్తున్నారా, ప్రక్షాళన అనేటువంటి క్లారిటీ లేకుండా, కనీసం అంచనా లేకుండా 1,50,000 కోట్లతోని మూసీ సుందరీకరణ అనే ప్రాజెక్టు ముందుకు తీసుకొచ్చి దాని డిపిఆర్ కోసమే 150 కోట్లు ఖర్చు పెట్టి విదేశీ కన్సల్టెన్సీల ఫీజులు కోట్లల్లో చెల్లించి ఆ మూసీకి ఇరువైపులా అక్కడెక్కడో చూసిరట విదేశాలకు వెళ్ళినప్పుడు రెండు వైపులా థేమ్స్ నదికి రెండు వైపులా మంచి నగరాలు ఉన్నాయంట. అది చూడగానే మూసీకి వైపు నగరాలు కట్టొచ్చు కదా అని అంటే ఈ రేవంత్ రెడ్డి గారు ఒక 60-70 ఏళ్ళ ముందు కనుక పుట్టి ఉంటే, ఈ ఆలోచన ఆనాడు వచ్చి ఉంటే ఈ విధంగా జరిగేది కాదు. ఇవాళ ప్రజలు కాదండి, పేదలు నిలువ నీడ లేక గూడు లేక వాటిని కూడా ప్లాట్లు చేసి అమ్మిన వాళ్ళు అమ్మితే కొనుక్కున్న వాళ్ళు కొనుక్కొని మూసీకి రెండు వైపులా కూడా గుడిసెలు వేసుకొని చిన్న చిన్న రూములు కట్టుకొని బతుకుతున్న వాళ్ళకు నువ్వు బుల్డోజర్ చేస్తేవి, హైడ్రా పెడితివి, ఆగం చేస్తేవి, బయట పడేస్తేవి, అందులో 2-3 గ్రూపులు చేస్తేవి, అలా రాజకీయం చేస్తేవి, కేసీఆర్ కట్టిన 2 డబుల్ బెడ్రూమ్లలో కొందరికి ఇస్తేవి, వాళ్ళు పోయిన మీరు కూడా పోయిన వాళ్ళ మీద పేకల మీద కత్తి పెడుతుంది. అంటే నేనేమంటున్నా, మొన్న ఆడినటువంటి మెస్సీకి ఫుట్బాల్ మెస్సీకి నువ్వు ఏదైతే ఖర్చు పెట్టినావో 100 కోట్లు ఖర్చు పెట్టినావు. సింగరేణి వాళ్ళ చెమట పైసలు కదా 10 కోట్లు, అవి దగ్గర పెట్టినావు. ఏమొచ్చింది మెస్సీ ఆట వల్ల అని అడుగుతున్నా నేను. ఏమైనా ₹1 ప్రయోజనం ఉందా? లేదంటే ప్రపంచ దృష్టిని ఆకర్షించగలిగినవా? ఓ మెస్సీ నీతో ఆడిండా? అసలు ఆట అయిందా? మెస్సీ కిక్కు కొట్టేటువంటి ఎడమకాలు 6,500 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు. నువ్వు ఆడమంటే ఆడాడు. ఆ అర్జెంటీనా దేశంలో ఆడాలే, ఇది సాకర్ లీగ్ వాళ్ళు పెట్టే మ్యాచ్ల్లో, లేదంటే బయటకు వచ్చినప్పుడు సాకర్ లీగ్ పర్మిటెడ్ మ్యాచెస్ ఆడితేనే ఆ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. నువ్వు నా ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇక్కడికి పోయి పిలిచి నేను ఆడతా అంటే అందుకే ఆయన ఆడలే. అటు ఇటు బాల్ని గెలికిండి వెళ్ళిపోయాడు. సంకలు పెట్టుకుంటే నేను మనవని తీసుకపోతేవి. ఆనాడు కేసీఆర్ యాదగిరి గుట్టకు తీసుకపోతే ఏమేమి మాట్లాడినావు జనం అంతా విన్నరు, చూసారు. అంటే నీకైతే ఒక నీతి, మందికైతే ఒక నీతి. సరే అది పక్కకు పెడదాం. 110 కోట్లు నీళ్ళలో పోసినావు కదా, దానివల్ల ఏమొచ్చింది? ఎంహెచ్ఆర్డి బిల్డింగ్లో ఉన్న కోర్టును, ఆ మైదానాన్ని ఫుట్బాల్ మ్యాచ్గా కోర్టుగా తయారు చేసుకోవడానికి 5 కోట్ల రూపాయలు. మెస్సీ వెళ్ళిపోయి నువ్వు గెలికినవి అయిపోయింది. ఇప్పుడు 5 కోట్ల రూపాయలు వెనుక ₹1 వస్తుందా? రాదు. అంటే ప్రభుత్వ ధనాన్ని కోట్ల కొద్ది ఖర్చు పెట్టేటువంటి అధికారం నీకు ఎవరిచ్చారు? పీఠ మీద కూర్చున్న అధికారం నీకు ఇచ్చారు తప్ప ప్రజాధనాన్ని వృధా చేసేటువంటి అధికారం నీకు ఎవరు ఇవ్వలే. అనుమతి ఎక్కడ తీసుకున్నావు? ఏడ చర్చ చేసినావు? ఏ అసెంబ్లీలో మాట్లాడినావు? ఏ విపక్షాలతో మాట్లాడినావు? ఏ ప్రతిపక్షాలు అనుమతించినాయి? దానివల్ల లాభం ఏందో చెప్పినావు? దాని మీద ఏం ప్రాజెక్ట్ ఉంది? ఏం చేసింది? ఏమీ లేదు, వృధా. మొన్న గ్లోబల్ సమ్మిట్లో కూడా 300 కోట్ల రూపాయలు తగలేస్తే ఆయన అనుకున్న దాంట్లో అన్ని లోపలికి కనుక పోయి చూస్తే, మేలి పండు చూడు మేలిమై ఉండి లోపలికి పోయి చూస్తే నవ్వుకుంటాము. అంత ప్రజలకు గంతలు కట్టి నమ్మించే ప్రయత్నం చేసి ఏదో నాటకీయ పరిణామాలతో అభివృద్ధి జరుగుతుందంటే కంపెనీలు రావు. రేవంత్ రెడ్డి గారు, నువ్వు చేసే పనుల నిజాయితీ ఉండి చిత్తశుద్ధితో కష్టపడితే రైతులు ఆనందంగా ఉండి, విద్యార్థులు ఆనందంగా ఉండి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఈ రాష్ట్రం లోపల శాంతి భద్రతలు, నువ్వు హోంమంత్రి అయినావు. ఎన్సీఆర్డీ రిపోర్ట్ ప్రకారం 13% క్రైమ్ రేట్ పెరిగిపోయింది. నువ్వు విద్యామంత్రి అయిపోయినావు, నిరుద్యోగులు గోసపడతా ఉన్నారు. ఇంకొక డిబేట్ చేద్దాం అతి త్వరలో, మిమ్మల్ని నేను ఆశిస్తూ ఉన్నా. 5,000 స్కూల్స్, 26,000 ప్రభుత్వ బడుల్లో 5,000 బడులు అర్ధాంతరంగా మూసేసే ప్రణాళికలో ఈ ప్రభుత్వం సిద్ధం చేసి పెట్టింది. అంటే విద్య మంత్రి అయినాడే విద్యా గంధము లేని, విద్య అర్హత లేని, అనుభవం లేని, మంత్రిగా అనుభవం లేని ఆయనకు ముఖ్యమంత్రి ఇస్తే పాలనాగం అయిపోయింది. అనుభవం లేనటువంటి వ్యక్తికి విద్యా మంత్రి ఇస్తే విద్యకు ఉన్నటువంటి పరిస్థితులు అర్థం కాక విద్యాగం అయిపోయింది. మున్సిపల్ మంత్రిగా నీకు ఇచ్చిన తర్వాత హైడ్రాన్ తీసుకొచ్చి ఉన్న గూళ్ళు కొంపలు కూలగొట్టేసి వాళ్ళని రోడ్డు మీద వేసిన పరిస్థితి. ఎక్కడా ఏది కూడా చక్కగా లేదు. అంటే మీరు అనుకున్నటువంటి, మీరు అడిగిన ప్రశ్నకి చాలా చక్కటి ప్రశ్న అడిగాను. అంటే కడుపు మండి, కడుపు రగిలి ఆకలితో చచ్చే రైతుల బాధలు తీరలేదు, నిరుద్యోగుల గోస తీరలేదు, ఇలా ఉద్యోగ ఉపాధ్యాయుల గోస తీరలేదు, 40 మంది చనిపోయిన
పదవి విరమణ చెందిన ఈ ఉద్యోగస్తుల ఉపాధ్యాయుల పట్ల బాధ్యత లేదు. ఇంతమందిని నువ్వు విస్మరించి 1,50,000 కోట్లతోనే నువ్వు సుందరీకరణ చేసి అక్కడ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి బిల్డర్లకు కట్టబెట్టి నీ ప్రణాళిక నీకేముందో వ్యక్తిగత ప్రణాళిక ఎన్ని కోట్లు సంపాదించాలి, ఎంత ఎన్నికేసుకోవాలని ఉండొచ్చు కాక, కానీ దానికి ప్రజలను బలి చేయకండి, రాష్ట్రాన్ని బలి చేయకండి రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికే 10 ఏళ్ల కాలం వెనుకకు పోయింది రాష్ట్రము. తెచ్చుకున్న తెలంగాణ కళ్ళ ముందు తెరలైపోతూ ఉన్నాయి. అంటే మాబోటి బుద్ధిజీవులు, మేధావులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులంతా కూడా కనీస పరిజ్ఞానంతో ఆలోచన చేస్తే మూసీ సుందరీకరణ అనవసరమైనటువంటి ప్రాజెక్టుగా గుర్తిస్తున్నాము, వ్యతిరేకిస్తున్నాము, ప్రతిఘటిస్తున్నాము.